మేడం సీతా మేడం గారు నమస్తే. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా గర్వంగా ఉంది. మన వివాహ పరిచయం సంస్థకు మీరు యువర్ ద ఫస్ట్ పర్సన్ ఫేస్బుక్లో చూడడము, మా యాక్టివిటీస్ గత 3 నెలల నుంచి అబ్జర్వ్ చేయడం, చాట్ జీపీటీ ద్వారా అడ్రస్ తీసుకొని రావడం. అదే అదే మీరే మేడం ఫస్ట్ చాట్ జీపీటీ యూజ్ చేసుకున్న ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్. నమస్తే. చాట్ జీపీటీలో మా వివాహ పరిచయం గురించి ఇచ్చిందా మేడం? ఇచ్చింది. అంటే ఇంకా డీటెయిల్ గా అడుగుతుంటే ఇస్తూ ఉంటుంది. ఎంతవరకు సమాచారం ఉందో అంతవరకు ఇస్తుంది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీ పాపది శ్రీ వైష్ణవి దీప్తిది మీ ఫ్రీ సర్వీస్ లోనే రిజిస్టర్ చేసుకున్నాం. మీరు ఇంకోటి కూడా మేము అన్నాను, మీరు అన్నారు, నచ్చితే సర్వీస్ లో అది మీకు ఫోన్ లో నేను చెప్పడం జరిగింది మేడం. ఫోన్ లో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా మీకు కాన్సెప్ట్ ఏంటంటే ఏదైతే మనము ఫోన్ లో మాట్లాడుకున్నామో ఫ్రీ సర్వీస్ అనేది అదే కంటిన్యూ కండి. నెక్స్ట్ మా సర్వీస్ నచ్చి మా యాక్టివిటీస్ నచ్చితే పెయిడ్ సర్వీస్ ఓకే అంతే కదా మేడం. మీకు నేను అబ్బాయిలకు సంబంధించిన దాదాపు బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ రాసుకోవడం జరిగింది పాపకు సంబంధించింది. సెకండ్ మీకు 4 to 5 అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటుంది. మీరు ఇండియానే కాకుండా ఫారెన్ సంబంధాలు అంటే ఫారెన్ లో మేము వచ్చేసి యుఎస్ఏ, యూకే, కెనడా, తర్వాత యూరోప్, సింగపూర్, తర్వాత ఇంకా ఏందమ్మా యూకే, జర్మనీ ఇలాంటి కంట్రీస్ కు నిరంతరం మేము సర్వీస్ ఇస్తుంటాం. మీకు ఫారెన్ లో ఓకే అన్నారు కాబట్టి మీ ప్రొఫైల్ మన దగ్గర రిజిస్టర్ చేసుకున్న మెంబర్స్ పంపిస్తాం. ఓకేనా మేడం? థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. వివాహ పరిచయం ఆఫీస్కి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా మా గురించి? నమ్మకంతో వచ్చాం సార్, అంతే. అంతకు మించి ఇంకా చెప్పడం ఏం లేదు. నాకు చాలా రిక్వైర్మెంట్స్ ఏమిటో మీకు చెప్పాను. ఓకే, మీరు వాటిని ఫుల్ఫిల్ చేసి అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడైతే మీరు వివాహ పరిచయం సంస్థకి ఏమైనా డబ్బులు కట్టారా? ఇప్పుడు ఏం లేదు కదా. మీరైతే ఫ్రీ సర్వీస్ మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మాకు నచ్చి మేమే జాయిన్ అవ్వాలని అది మీ డిసిషన్. ఎందుకంటే నేను మీతో ఫోన్ లో మాట్లాడాను, మీరు నా ఫేస్బుక్ చూసి రావడం జరిగింది, అవునా కదా? సో మేము ఆఫ్లైన్ లో ఎంతున్నామో 3 years నుంచి చూస్తున్నాం. రాలేదనేది కూడా నాకే క్వశ్చన్ అన్నమాట. రాలేదనేది కూడా నాకే. చాలా చాలా సంతోషం మేడం. మీరు 3 years నుంచి నా ఫేస్బుక్ చూస్తున్నారంటే ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. నమస్తే.